మొదటగా అందరికీ నమస్కారం. నా పేరు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజున ఐసిడిఎస్ ధర్మవరంలో కార్యాలయ సిబ్బందిగా పనిచేస్తున్న, అది కాంట్రాక్ట్ వృత్తి చేస్తున్న నరేందర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘానికి ఒక కంప్లైంట్ను అందించారు. అయితే ఆ కంప్లైంట్ పూర్వాపరాలు ఏమిటని విచారిస్తే, ఒక తెలుగు దినపత్రిక, ఏదైతే దినపత్రికలు ఉన్నాయో అందులో ఒక తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనాన్ని బేస్ చేసుకొని బీజేపీ పార్టీ సంబంధించి వ్యక్తి హరీష్ బాబు అనే వ్యక్తి, ఆయన ధర్మవరం గ్రామానికి చెందినవాడు కాదు, ధర్మవరం పట్టణానికి చెందినవాడు కాదు, అనంతపురం జిల్లాకు చెందినవాడు కాదు. ఆ వ్యక్తి డైరెక్ట్గా ఆ కార్యాలయానికి వెళ్ళి ఆ కథనాన్ని బేస్ చేసుకొని, ఆ కథనంలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందని ఎటువంటి ప్రశ్నించకుండా, ఎటువంటి విచారణ జరపకుండా, ఒక శివమాలలో ఉండే ఒక రెడ్డి బిడ్డ నరేంద్రారెడ్డిని ఎట్లా పడితే అట్లా బూతులు తిట్టడం, చెప్పలేని రీతిలో తిట్టడం, అది ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ద్వారా అడుగుతున్నాం. ఇకపోతే ఒకవేళ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును విచారించడానికి పై అధికారులు ఉన్నారు, గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, మన ధర్మవరానికి సమీపంలోనే పుట్టపర్తిలో ఉంటారు. ఇలాంటి అధికారులకు చెప్పి విచారణ ఏదైనా చేయించి తప్పు చేసింటే చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా మేము కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున స్వాగతిస్తాం. కానీ ఒక దురహంకారంతో ఒక రెడ్డి అనే ఎదుటి వ్యక్తి రెడ్డి కాబట్టి ఎట్లన్నా కానీ అతన్ని హేళన చేయాలా, తన కార్యాలయంలో ఇబ్బంది పెట్టాలా, భవిష్యత్తులో వచ్చే అంగన్వాడీల పోస్టుల విషయాల్లో కానివ్వండి, లేదంటే ఇంకో విషయాల్లో కానివ్వండి, వీళ్ళని ఎవరు అడ్డు లేకోకుండా చేసుకొని వీళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని చేరదీసుకోవాలా, ఆ కార్యాలయంలో వాళ్ళనే పెట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే ఇది జరిగినట్లు మాకు అనిపిస్తుంది. నేను ఈ రోజున ఒకటే చెప్తున్నా, సత్యకుమార్ గారు ఇక్కడికి రావడం ఎవరికి ఇష్టమో ఎవరికి అయిష్టమో మాకు తెలియదు, కానీ అనుకోకుండా సత్యకుమార్ గారు ఏదో అదృష్టం కొద్దీ గెలిచారు. గెలిచిన వ్యక్తి నిన్ను ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే నువ్వు మా ఊరోని కాదు, మా నియోజకవర్గమని కాదు, మా జిల్లా వాడిని కాదు, ఎవరో ఒక వ్యక్తిని, ఎక్కడో ఉండే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ధర్మవరం ప్రజల్ని బానిసలుగా చేసుకొని ఆయన చెంచాగిరిలో పనిచేసే వ్యక్తులకు పదవులు ఇచ్చి, హరీష్ బాబు అనే వ్యక్తికి పెత్తనం ఇచ్చి ఈ రోజున ఇలాంటి చర్యలు చేస్తున్నాడు. ఏ అధికారం ఉందని హరీష్ బాబు, నువ్వు ప్రజాప్రతినిధివా, నువ్వు అధికారివా, లేదంటే మంత్రి గారికి నువ్వు సెక్రటరీ అని ఏదైనా జీవో ఏమన్నా ఉందా? తీసుకొచ్చి నీకు ధర్మవరం నియోజకవర్గంతో ఏమి సంబంధం అని నేను అడుగుతున్నా. నీకు పిల్లనిచ్చిన వాళ్ళు ఏమైనా ధర్మవరంలో ఉన్నారా? లేదంటే నువ్వు పిల్లనిచ్చినావా ధర్మవరానికి? ఏ బంధుత్వం ఉందని నీకు ధర్మవరంలోకి వచ్చి రాజకీయాలు చేస్తున్నావు? అది కూడా రెడ్డి సామాజిక వర్గ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నావు. గతంలోనే నేను చాలా మాట్లాడాల్సిండే, కానీ చూద్దాం, ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అన్నా, రెడ్లన్నా ఒక విలువ, విశ్వసనీయత, ఒక గౌరవం ఉండే సంస్థ. రెడ్డి కులం అంటే ఒక 10 మందికి ఆదర్శంగా ఉండే కులం. ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ గౌరవించి ముందుకు పోయే కులం ఏదైనా ఉందిరా అంటే రెడ్డి కులం. అలాంటి కులంలో పుట్టి మనం ఏదంటే అది మాట్లాడకూడదని ఇన్ని రోజులు మేము సంయమనం పాటిస్తూ ఉన్నాం. మీ రాజకీయాల కోసం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నీ సొంత పార్టీలో ఉండే రెడ్లను కూడా అనగదొక్కి మీరు సీనియర్ లీడర్లని రాజకీయాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నేను ఇంకో విషయం చెప్తున్నా, హరీష్ బాబు గారికి కానీ సత్యకుమార్ గారికి కానీ, మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజాయితీగా అధికారంలో ఉండి మేము ధర్మవరాన్ని అభివృద్ధి చేశామనే ఆలోచన ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నుంచి ఒక సవాలు కూడా విసురుతున్నా. అదేవిధంగా మీ దగ్గర ఉండే అనుచరులకు కూడా రేపు పొద్దున్నే ఈ మీడియా సమావేశం చూసి మా మీద కూడా చవాకులు పేలొచ్చు. మా సొంత సామాజిక వర్గంలో ఉన్న రెడ్లు మీ దగ్గర చెంచాలుగా పనిచేసే రెడ్లతో కూడా మా మీద ప్రెస్ మీట్లు కూడా పెట్టించవచ్చు. కానీ ఎక్కడా మేము తప్పు చేయలేదు, తప్పు చేయము, భయపడము. నేను ఒకటే సవాల్ విసురుతున్నా, హరీష్ బాబు గారు, అదేవిధంగా గొప్ప మహోన్నత వ్యక్తి, నరేంద్ర మోడీ గారిని 3వ సారి ప్రధాని చేసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసిన వ్యక్తి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం చేసిన వ్యక్తి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టు వచ్చినా సెంట్రల్ నుంచి తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి, మహోన్నత శక్తి, అందరికీ ఆదర్శము నిలిచిన వ్యక్తి ఎవర్రా అంటే సత్యకుమార్ యాదవ్ అని ప్రతి ఒక్కరూ చెప్తా అంటారు కదా. మీరు అది నిజమే అయితే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నుంచి మీకు సవాల్ విసురుతున్నా. నీ దగ్గర ఉండే వాళ్ళు అవినీతి చేయలేదని నీకు నమ్మకం ఉంటే, రెడ్లను కానీ, ముస్లింలను కానీ, ఎస్సీలను కానీ, బీసీలను కానీ రాజకీయంగా వేధింపులకు గురి చేయకోకుండా ఉన్నాదనే నమ్మకం ఉంటే, నేను పక్కా అభివృద్ధి చేశాననే నమ్మకం ఉంటే, నాకన్నా ధీరుడు సూర్యుడు లేడు ధర్మవరానికి, నేనే గొప్ప అనే ఒక నమ్మకం ఉంటే, నేను చేసినంత ఎవడు పొడసలేదు అనే నమ్మకం నీలోనూ, నీ పార్టీలోనూ, నీ కూటమిలోనూ ఉంటే నువ్వు రాజీనామా చేయి. నీకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నుంచి మేమే పోటీ చేస్తాం. నీకు నమ్మకం ఉంది కదా. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారు రెడ్లు. మౌనంగా ఉన్నాము అంటే కేవలం మీకు భయపడి కాదు, మేము ఆచితూచి అడుగులు వేస్తున్నాం కాబట్టి. ఈరోజు కూడా నీకు ఏదైనా తప్పు అనిపిస్తే నువ్వు అధికారితో విచారణ చేయించాలయ్యా. అంతేగాని నువ్వు కార్యాలయంలోకి పోయి ఒక హిందువు అయింది, నేను అతన్ని చూడలేదు కానీ హరీష్ అనే అతన్ని బ్యానర్లలో చూసా, బొట్టి ఈటి నుంచి ఈడికి పెట్టుకుంటాడు ఆయన. ఎవడో ఇంక అతనికన్నా హిందువు ఎవడు లేడన్నట్లు. ఇంకా ఎవర్రా ఇతను ఏదో గొప్ప అన్నట్లు కింద నుంచి పై వరకు ఇట్లా చిలకం దిద్దింటారు, ఏదో సాధించినామని, లేదంటే హిందూ జాతికి ఏదో ఉద్ధరించినామని. నువ్వు హిందువుగా బొట్టు అంత పెట్టుకున్నావే, శివమాలలో ఉండే వ్యక్తిని లంజా కొడుగా అని మాట్లాడతావా? విహెచ్పి సంఘాలు ఎక్కడ పోయాయి? ఆర్ఎస్ఎస్ సంఘాలు ఎక్కడ పోయాయి? బీజేపీ పార్టీలో విశ్వసనీయత ఉందా? ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నుంచి అడుగుతున్నా, శివమాలలో ఉండే వ్యక్తిని అలా తిడుతుంటే ఈ విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ సంఘాలు కానీ ఎక్కడికి పోయాయని అడుగుతున్నా. అదే వేరే పార్టీ వాడు తిడితే వాని ఇంటికాడికి పోతారు, వాడిని కొడతారు. అంటే బీజేపీ ముసుగులో, హిందువు ముసుగులో సొంత హిందూ సమాజంలోని వ్యక్తులను, అది కూడా భక్తి శ్రద్ధలతో దీక్షలో ఉండే వ్యక్తులను ఎలా తిట్టినా, ఏమి చేసినా మీరు సమర్థిస్తారా? ఈ విషయం మీద ప్రతి ఆర్ఎస్ఎస్ కానివ్వండి, విహెచ్పి కార్యకర్తలు కానివ్వండి, హిందూ సంఘాలు కానీ దీన్ని మీరు ఇది చేయాలా, స్పందించాలా. అంతేకాకోకుండా హరీష్ కుమార్ గారు, మీరు చేసే తప్పు, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని భయపడిస్తున్నారంట. ఎవడి మీద పెడతావు? ఎవడు నువ్వు అసలుకి ధర్మవరంకి? నాకు అర్థం కాలే. ఎవరు నువ్వు? నీకు దమ్ముందా? నీకు ధైర్యం ఉందా? నీ నాయకుడు చేసింది న్యాయం అనిపిస్తుందా? రా, ప్రజాక్షేత్రంలోకి రా. మీ నాయకుడితో, మహోన్నత శక్తి, ఆరాధ్య దైవం నరేంద్ర మోడీని 3వ సారి ప్రధానమంత్రి చేసిన వ్యక్తి, చంద్రబాబుని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చిన వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారిని రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పోటీ చేస్తుంది. రా, నువ్వు కరెక్ట్గా, మీకు నమ్మకం ఉంది కదా, ఎన్నో వేలు వచ్చినాయంట. అది ఎట్లా వచ్చినాయో మాకు తెలీదు, కానీ మేము ఏ రోజు స్పందించలా. మీకు నమ్మకం ఉంది కదా సత్యకుమార్ గారి మీద. కాబట్టి సత్యకుమార్ గారు, మీరు కూడా
హరీష్ గారు చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను, దోపిడీలను సమాజం మొత్తం చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మీ సొంత పార్టీ నాయకులే చెప్తున్నారు. ఎక్కడ చేశారయ్యా మీరు ఇలాగ అవినీతి, అన్యాయంగా? ఒక రెడ్లు వ్యాపారం చేయకూడదంట. వీళ్ళు వచ్చిన తర్వాత ధర్మవరంలో రెడ్లు వ్యాపారం చేయకూడదు. రెడ్లు వ్యాపారాలు చేస్తే రెడ్ల మీద దాడులు చేస్తారు. వైన్ షాపులు తెచ్చుకుంటే వైన్ షాపులు సొంత కూటమి పార్టీలే దాడి చేస్తే తాడిమరిలో బీజేపీ నాయకుడు అంటే ఆ రోజు స్పందించలేదు మేము. ఎందుకంటే మా కుటుంబం కాబట్టి మళ్ళా నరేష్ రెడ్డి అదే పనిగా ఆ కుటుంబం గురించి మాట్లాడారంటారని. మా సొంత కుటుంబంలోనే బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడు, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనరు గోపాల్ రెడ్డి ఏదో వైన్ షాప్ వ్యాపారం పెట్టాలని చూస్తే తమ తొత్తు పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులతో దాడి చేపించారు. ఆ రోజు ఒక్కరి మీదన్నా కేసు కట్టించావా మీరు? ఎందుకంటే ఆడ బాధితుడు రెడ్డి. ఆ తర్వాత ధర్మవరంలో వైన్ షాపుల మీద దాడి చేయించారు మీ సిండికేట్కి రాలేదని. ఆ వైన్ షాప్ ఎవరిది? రెడ్డిది. ఇలా చూసుకుంటూ పోతే రెడ్లకు చాలా జరిగాయి. కాంట్రాక్టర్లకు కానీ, ఉద్యోగులకు కానీ. కరెక్ట్గా చెప్పాలంటే ఒక రెడ్డి ఆడకు, రెడ్డి మగకు పుట్టిన రెడ్డి ఎవరు కూడా ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించద్దండి. అలా ప్రోత్సహించారంటే వాడు రెడ్డే కాదు. ఈ విషయంలో నరేందర్ రెడ్డి తప్పుంటే 100% చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఎట్లా పడితే అట్లా బూతులు తిట్టడం అసలు ఎవడు నువ్వు చెప్పండి? హరీష్ బాబు అనే వ్యక్తి ఎవరు? ప్రజాప్రతినిధివా నువ్వు? లేదంటే నీకేమన్నా జాగీర్ రాసిచ్చినాడా? చంద్రబాబు నాయుడు రాయించినాడా? సత్యకుమార్ రాయించినాడా? సత్యకుమార్ గారు ఇప్పుడు చెప్తున్నాము, రెడ్లతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడినట్లు లేదు, గెలిచినట్లు లేదు. మా సొంత సామాజిక వర్గం వల్లే రెడ్లను నెగ్లెక్ట్ చేస్తే ఇంట్లో కూర్చోబెట్టాం. మీరెంత రెడ్లను మీరు అనుకోవచ్చు, మా రెడ్లకున్న శక్తి మాకుంటుంది. మీరు వెంటనే నరేందర్ రెడ్డికి క్షమాపణ చెప్పండి. ఏదన్నా తప్పు చేసింటే చట్టపరంగా చర్యలు తీసుకోండి, మేము కూడా స్వాగతిస్తాం. కాబట్టి కోరుతున్నా.